ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, రూతును గూర్చి రాయబడిన మాట, నీ స్వజనమును, నీ దేశమును, నీ ఇంటి వారిని సమస్తాన్ని విడిచి నీవు ఎరుగని ప్రజల యొద్దకు నీవు వచ్చావు. యెహోవా రెక్కల కిందికి నీవు సురక్షితంగా ఉండటానికి వచ్చావు కనుక నీకు సంపూర్ణమైన బహుమానం దొరుకుతుంది అని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గము, ఆయన రెక్కలు మనకు దాగుచోటు. దావీదంటాడు, నీవు నాకు ఎత్తైన కోట, నేను నమ్ముకున్న దేవుడవు, నీవు నా దాగుచోటు, నా ఆశ్రయ దుర్గము అని ఇలా ఎన్నో కీర్తనలు పాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన రెక్కలు చాటునంటే సంగపు నీడలో. ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఎక్కడ ఉండాలన్నా మనకు సురక్షితం లేదు, కాపుదల లేదు, భద్రత లేదు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేర్చబడతామో, ఆయన సన్నిధిని గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆనందం, అలాగే ఆయన సన్నిధిలో ఒక ఎదుగుదల ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎందుకంటే దావీదు మహారాజు రాస్తాడు, నీవు తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడే, నీది ఒక్క దినమైనా గడవక మునిపే నీ దినములన్నీ గ్రంథములో లిఖితమాయను అని ఉన్నాయి. ఆయన మన భవిష్యత్తును రాసిపెట్టాడు. రాసిన దేవుడు మనకు తెలియచేయాలంటే మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. అప్పుడే ఆయన మనతో మాట్లాడతాడు. చూడండి, సమూయేలు గురించి దేవుడు ఆయన గ్రంథంలో రాసిపెట్టాడు. సమూయేలు దేవుని సన్నిధిలో ఎదిగేటప్పుడు సమూయేలా అని పిలిచి అతడు చేయవలసిన కార్యాలన్నీ కూడా దేవుడు బయలుపరిచాడు. దావీదు ఎప్పుడైతే దేవుని సన్నిధిని కనపరచడం ప్రారంభించాడో, నా భవిష్యత్ అంతా కూడా దేవుని సన్నిధిలోనే ఉంది అని గ్రహించి, నేనైతే నా దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్క వలె, చెట్టు వలె ఉన్నాను అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిపోయిన మన జీవితాలు, మోడుబారిన మన బ్రతుకులు ఫలభరితంగా చిగురింప చేయబడాలంటే ఆయన సన్నిధిని మనం ఆశ్రయించాలి. ఆయన సన్నిధిలో సమస్తము మనకు సమృద్ధిగా దొరుకుతాయి. కనుక ఈ కడవరి దినాల్లో లోకము, దాని ఆశలు గతించిపోయే దినాలు ఆసన్నమయ్యాయి. ఎక్కడ కూడా మనకు ఆశ్రయం కానీ, ఆదరణ కానీ, ఆధారం కానీ లేదు. మనం దేవుని సన్నిధిలో వర్ధిల్లినప్పుడు సమస్తము చూసుకునే దేవుని రెక్కలు మనల్ని కాపాడతాయి, భద్రపరుస్తాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో అమితంగా ఆయన సన్నిధిని ప్రేమించి ఘనపరిచి, ఆయన సన్నిధిలో దొరుకుతున్న ఆ ఆహారాన్ని బట్టి బలపరచబడి ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.